అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి నవంబర్ 17 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఒక ముఖ్యమైన విషయంలో మీరు చాలా ఆసక్తికరంగా ఎదుర్కొన్నటువంటి ఒక వార్త రేపటి రోజు మీకు ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి. మరి దేనికి సంబంధించినటువంటి ఆ వార్త, అలాగే రేపటి రోజు మీరు పాటించిన కొన్ని నియమాలు, ఈ రెండింటిని కూడా తెలుసుకుందాము. రేపటి రోజు నిజంగా ఈ రాశి వారు చెప్పాలంటే మాత్రము హైపర్ యాక్టివ్గా ఫుల్ ఎనర్జీతో ఉంటారు. గత కొన్ని నెలలుగా మీరు ఏదైనా కానీ పని చేయాలనుకుంటే కానీ బద్ధకం కనిపించడం కానీ, లేదంటే రేపు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేయటం వంటివి జరుగుతూ వస్తున్నాయి. కానీ ఏంటంటే రేపటి రోజు మొదలు కాగానే ఏంటంటే మీలో ఒక కొత్త కరెంట్ పాస్ అయినట్లుగా మీకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చేయాలి, రేపటి రోజు పూర్తి చేయాలనేటువంటి ఒక తపన, పట్టుదల మీలో విపరీతంగా పెరిగిపోతుంది. గ్రహాల అనుకూలత వలన మీ యొక్క ఆత్మవిశ్వాసము ఆకాశాన్ని తాకేలా ఉంటుందన్నమాట. ఇక మీరు రేపు చాలా వరకు కూడా అండి రేపటి రోజున మీ మాట తీరులో ఒక గాంభీర్యము, ఒక కమాండింగ్ పవర్ వస్తుంది. అయితే ఇదే సమయంలో మీకు గుర్తుకంటే మీరు గుర్తుంచుకునే విషయం ఉంటుందండి. అది ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే, కానీ ఆత్మవిశ్వాసం అనేది ఉండకూడదండి. అతి విశ్వాసం ఉండకూడదు. మీరు అన్నీ తెలుసుకునే ఇదేని ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనే ధోరణిలో కనుక మీరు ఉంటే రేపటి రోజులు కావాల్సినటువంటి మంచి ఫలితం కూడా మీరు చేయాల్సుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. కాబట్టి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం అనేది రేపటి రోజు మీకు చాలా అవసరము. అలాగే ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున ఒక సువర్ణమైనటువంటి అవకాశం. ఆఫీసులో మీ పనితీరుకు గొప్పగా ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా టీం లీడర్గా కానీ మేనేజర్లుగా ఉన్నవారికి కానీ రేపటి రోజున గొప్ప అవకాశాలు, సపోర్ట్ అనేది వస్తాయి. అలాగే మీ నిర్ణయాల వలన కంపెనీకి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క పై అధికారుల దృష్టిలో మీ స్థాయి మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది. పని ఒత్తిడి, గుర్తింపు రెండు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ దాన్ని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. రాత్రి పొద్దువే వరకు పనిచేయాల అనేటువంటి అవసరము, అలాగే ఆ ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేస్తాయి. కానీ ఒకవేళ మీరు చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి లాభాలు గడిస్తారండి. రేపటి రోజున మీరు చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా అయితే గ్యారెంటీగా దొరుకుతుంది. చాలా కాలంగా ప్రమోషన్ పెండింగ్లో ఉంటే రేపటి రోజున అది కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త అవకాశాలు, జాబ్ మారదామని చెప్పి సీరియస్గా ట్రై చేసే వారికి కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయండి. ఇక అలాగే మీకు వచ్చినటువంటి కొన్ని ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ పట్ల కొంత అప్రమత్తంగా ఉండండి. ఇంటర్వ్యూలో మీరు చెప్పేటువంటి సమాధానాలు చాలా స్పష్టంగా అవతల వారిని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. జీతం విషయంలో కూడా మీరు డిమాండ్ చేసినటువంటి ఆ యొక్క అమౌంట్నే కంపెనీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇక మీరు గతంలో తవ్వేటువంటి ప్రయత్నం కొంతమంది చేయవచ్చు. మీ కొలీగ్స్తో కొందరు మీతో బాగా నవ్వుతూ పైకి బాగుంటారని మీ బాస్ మీ గురించి తప్పుగా చేయడానికి ప్రయత్నాలు చేయవచ్చు. కానీ అవే మిమ్మల్ని ఏమి కూడా చేయలేవండి. మీ పనితనం ముందు వారి కుట్రలు ఏమీ కూడా పనిచేయవు. మీరు కేవలము మీ పని మీద ఫోకస్ పెట్టండి. మిగతా విషయాలను అస్సలు పట్టించుకోకండి. వ్యాపారస్తులకైతే రేపటి రోజున క్యాష్ బ్యాక్స్ కలగలవాలని కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారం చేసేవారికి, అలాగే సీజనల్ బిజినెస్ చేసేవారికి ఊహించినటువంటి లాభాలు అయితే వస్తాయి. అలాగే కొత్త పెట్టుబడులు మీరు వ్యాపారం సృష్టించడానికి రేపటి రోజున చాలా సరైన సమయం అండి. కొత్త మిషనరీ కొనాలన్నా, లేదంటే ఏదైనా షాప్ రినోవేషన్ చేయించాలన్నా కానీ, కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా కానీ నిర్భయంగా రేపటి రోజు మీరు వెళ్ళవచ్చు. అయితే లీగల్ విషయంలో మాత్రము అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే పార్ట్నర్షిప్ విషయంలో కూడా జాగ్రత్తలు, అంటే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు
పారదర్శకంగా ఉండాలి. డబ్బుల విషయంలో చిన్న అనుమానం వచ్చినా కూడా అది పెద్ద గొడవకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి రూపాయి కూడా లెక్క రాసి పెట్టుకోవడము చాలా మంచిది. అలాగే ఆర్థిక పరిస్థితి, ధన ప్రవాహం చాలా బాగుంటుందండి. రేపటి రోజున పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అయితే ఏంటంటే మీకు రేపటి రోజు చేతికి డబ్బులు అందగానే ఖర్చు పెట్టేటువంటి కోరిక కూడా చాలా బలంగా కలుగుతుంది. ముఖ్యంగా విలాసాల కోసం అయితే కొత్త బట్టలు, ఖరీదైనటువంటి ఏదైనా వస్తువులు, ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్ వస్తువులు కొనాలని చెప్పి ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఈఎంఐల వలన అటువంటి వలన చిక్కుకోకండి. అలాగే ఎవరికి కూడా గ్యారంటీ ఇవ్వకండి. అంటే రేపటి రోజు మీరు చేకునేటువంటి ముఖ్యమైనటువంటి పని వేరే వాళ్ళ అప్పులకి మీరు గ్యారంటీ సంతకం పెట్టడం, మీ స్నేహితులు కానీ స్నేహితురాల విషయంలో కానీ సన్నిహితులైనా కానీ డబ్బు విషయంలో మధ్యవర్తిత్వం వహించకండి. చివరికి డబ్బు పోయి స్నేహం కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున రోగనిరోధక శక్తి బాగుంటుందండి. అంటే పెద్ద పెద్ద రోగాల భయం అనేది లేదు. అలాగే రేపటి రోజు ఏంటంటే వేడికి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. శారీరక సమస్యలు, అలాగే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వలన కళ్ళు మనడము, నోటిపూత, ఫైల్స్ వంటి సమస్యలు ఉన్న వారికి అవి కొంచెం ఎక్కువైనటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి కారం, మసాలాలు కొంచెం తగ్గించుకోండి. చలువ చేసే పదార్థాలు తింటే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, తాజాగా ఉన్నటువంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక రేపటి రోజున మానసిక ఆరోగ్యం మీకు చాలా ముఖ్యమండి. అలాగే ఒక్కొక్కసారి పని వల్ల మీకు ఎక్కువ చిరాకు కూడా వస్తూ ఉంటుంది. ఖాళీగా కూర్చోవడం అనేది మీకు అస్సలు నచ్చదు. ఈ హైపర్ యాక్టివ్ నేచర్ వలన రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకి కనీసం 10 నిమిషాలు ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా అవసరం అండి. ప్రమాద హెచ్చరిక. ఇక వాహనాలు నడిపేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు అస్సలు తొందరపడకండి. నేను టైంకి వెళ్ళాలి అనేటువంటి కంగారులో పడిపోయి స్పీడ్ పెంచితే చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడండి. కుటుంబ జీవితం చాలా మిశ్రమంగా ఉంటుంది. రేపటి రోజున కొన్ని రోజులు చాలా సంతోషంగా, కొన్ని రోజులు చిన్న చిన్న గొడవలతో సాగిపోయేటువంటి మీ జీవితం రేపటి రోజున చాలా పూర్తి విభిన్నంగా కనిపిస్తుంది. ఇక మీ యొక్క పని ఒత్తిడి కారణంగా మీరు మీ భార్యాభర్తకు తగినంత సమయం కేటాయించకపోవచ్చు. ఇన్ని రోజులు కానీ ఈ రోజున వారికి చాలా మంచి సమయాన్ని అయితే మీరు ఇవ్వబోతున్నారు. అలాగే ఇది అర్థం చేసుకొని వారితో గడపడానికి కూడా రేపటి రోజు ప్లాన్ చేసుకుంటారు. చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడాలు, అలాగే ఇటువంటి చేయడం వల్ల రేపటి రోజు మీ బంధం అనేది బలపడుతుందండి. అలాగే పిల్లలు చదువుల విషయంలో కూడా రేపటి రోజు మంచి పురోగతి కనిపిస్తుంది. పేరెంట్స్కు వారు ఏదైనా పోటీల్లో గల్లు పొందడము అలా గర్వకారణంగా అనిపిస్తుంది అనమాట. అయితే వారు కొంత మొండిగా ప్రవర్తించడం అవకాశం ఉందండి. వారిని దండించకుండా ప్రేమతో నచ్చ చెప్పడము చాలా మంచిది. అలాగే ప్రేమ వ్యవహారాలు, ప్రేమలో ఉన్న వారికైతే రేపటి రోజున మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ధైర్యం చేస్తారు. అలాగే రేపటి రోజున మీకు నెక్స్ట్ వారంలో కూడా మీకు పెద్దల నుండి సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్తగా ప్రేమలో పడాలని వారికి ఈ నెల మీకు గ్రీన్ సిగ్నల్ వస్తుందండి. గృహిణులకు, ఇంట్లో పనిచేసే వారికి ఒత్తిడి కొంచెం ఎక్కువ పెరుగుతుంది. చదువుల పట్ల ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ జరగడం వల్ల మీకు కొంత విశ్రాంతి దొరకపోవచ్చు. అలాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వచ్చినటువంటి కాబట్టి సమస్య ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయం నెగ్లెక్ట్ చేయకండి. ఇక ఉద్యోగంలో అయితే వర్కింగ్ ఉమెన్కు రేపటి రోజున చాలా బిజీగా ఉన్నప్పటికీ ఏంటంటే రేపటి రోజు చాలా అనుకూలంగా, ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు. కానీ మీరు సమర్థవంతంగా అన్నిటినీ కూడా మేనేజ్ చేస్తారండి. మీ ఆఫీస్లో మీకు ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక అలాగే విద్యార్థులు కూడా రేపటి రోజున అద్భుతమైనటువంటి సమయం. మీ మెమరీ పవర్ చాలా షార్ప్గా ఉంటుంది. ఒక్కసారి చదివితే చాలా గుర్తుండిపోతుంది. అలాగే అందరికంటే కూడా మీరు విభిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుంటారు. ఇక పోటీ పరీక్షలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు కూడా రేపటి రోజున ప్రిపరేషన్ స్పీడ్ను మరింత పెంచాలి. మీరు కష్టపడితే ఫలితం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే విద్యార్థులకు వీసా ఎంట్రీలు సక్సెస్ అవుతాయి. యూనివర్సిటీల నుండి అడ్మిషన్ లెటర్స్ వస్తాయి. అలాగే అదృష్ట అంశాల గురించి అయితే రేపటి రోజు మనం తెలుసుకుందామండి. అదృష్ట సంఖ్యలు వచ్చేసి రేపటి రోజు మీకు 7, 6, 5. ఇక రేపటి రోజు మీకు ఈ అదృష్ట సంఖ్యలు వెనకాల కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ సంఖ్యల మీద మీరు ఏం చేసినా కూడా మీకు అంతా కూడా అనుకూలంగా అయితే, లాభదాయకంగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా అదృష్టపు రంగులు వచ్చేసి ఎరుపు, పసుపు, తెలుపు. మీరు ఈ రంగులు ధరించడం వల్ల మీకు వెనకాల ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక రేపటి రోజు మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో మంచి విజయాన్ని అయితే సాధిస్తారండి. అలాగే చెప్పాలంటే రేపటి రోజున కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నా కూడా చాలా మంచి రోజు అనమాట.
ఇక రేపటి రోజున కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. అనవసరమైన వాదనలకు దిగితే మీ ఎనర్జీ పాడైపోతుంది, అలాగే మూడు పాడైపోతుంది. రహస్యాలు ఎవరికి కూడా చెప్పకండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, అలాగే మీ ఆర్థిక స్థితి గురించి ముఖ్యంగా అందరికి కూడా చెప్పకండి. దిష్టి తగలటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య నిర్లక్ష్యం అస్సలు చేయకండి. చిన్న సమస్య అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించడము తెలుసుకోండి. ఇంకా రేపటి రోజున మీరు చిన్న చిన్న సమస్యల్లో విషయాలు పాటించిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రేపటి రోజు మీకు ఇంకా బాగా సాఫీగా సాగిపోవడానికి, చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం పాటించండి. రేపు ఆదివారం కాబట్టి దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి ఉంటే వెళ్ళి ఆరాధన తప్పకుండా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనతో పాటు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే దుర్గమ్మ వారి గుడికి వెళ్ళడం కూడా ఆదివారం చాలా మంచిదండి. దుర్గమ్మ దగ్గర రాహుకాల దీపం వెలిగించడం వల్ల ఆదివారం చాలా మంచిది. అలాగే ఇంట్లో ఓం శరణం భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా కూడా పఠించండి. ధైర్యం అనేది ఎక్కువ పెరుగుతుందండి. కొన్నిసార్లు తెలియనటువంటి భయం వలన మీరు ఇలాంటి పనులు హనుమాన్ చేయలేకపోతుంటారు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీలో ఉన్నటువంటి భయం అనేది తొలగిపోతుందండి. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు బట్టలు కానీ తెలుపు రంగు బట్టలు కానీ ధరించడం మీకు అంతగా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.